10 సంవత్సరాలు 10 సంఘటనల మీ దృష్టి తీసుకొస్తున్నా. నెంబర్ 1 వివేక హత్య. నెంబర్ 2 విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా. మూడోది ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా. ఇక్కడే డయాఫామ్ వాళ్ళు పింఛన్లు ఇవ్వకుండా ముసలి వాళ్ళని తీసుకుపోయి అటు ఇటు తిప్పి ఒక 15 మందిని చంపేసి ఆ 15 మందిని నేను చంపేశానని నా మీద నెపవేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న సింగయ్య కారు కింద పడ్డాడు. నెల్లూరుకి వెళ్ళి అక్కడ మనుషులు రాకపోతే బంగారుపాలెంలో వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్ఫింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం. పెట్టుబడులు పెడతా ఉంటే 9వ పాయింట్ దానిపైన మళ్ళా ప్రచారం పెట్టద్దని. నిన్న మళ్ళా పింఛన్లు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఒక 10 ఉదాహరణలు చెప్పాను. ఇవన్నీ కూడా మీరు చూడండి. మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం.